రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ మరోసారి చరిత్ర సృష్టించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. బాగా లోతుగా పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించింది. భూపేన్ బఘేల్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కూడాను పార్టీ తన పూర్తి ఆధిపత్యాన్ని రుజువు చేసుకుంది. ఇప్పుడు 2025లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్ని దాదాపుగా భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. 2023, 2024, 2025 వరుసగా 3 సంవత్సరాలు 3 స్థాయిల్లో జరిగినటువంటి ఎన్నికలు. ఒకటి అసెంబ్లీకి, ఒకటి స్థానిక సంస్థలకి, మరొకటి లోకసభకి జరిగినటువంటి ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ తన సంస్థాగత పటిమను కావచ్చును, అట్టడుగు స్థాయిలో బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ని కదిలించి అనుకూలంగా ఓటు వేయించుకునేటటువంటి సామర్థ్యంతో పాటు ఓటర్లను చేరుకునేటటువంటి కెపాసిటీని కూడా ప్రదర్శించింది. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఈ పని ఫలితంగా మొత్తం 173 అర్బన్ బాడీస్ అంటే పట్టణాలకు సంబంధించి ఉన్నటువంటి స్థానిక సంస్థలు, వీటిలో 10 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 49 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి, 114 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 10కి 10 మేయర్ ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. గతంలో ఉన్నటువంటి భూపేష్ బఘేల్ ప్రభుత్వము మొత్తం చట్టాన్ని మార్చేసి మేయర్ ఎన్నిక పరోక్షంగా జరగాలని నిర్ణయించింది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తరువాత పాత చట్టాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చి మేయర్కు కూడా ప్రత్యక్ష ఎన్నిక చేయటం జరిగింది. దీనిలో 10కి 10 మేయర్లు బీజేపీ గెలుచుకుంది. అదేవిధంగా మొత్తము ఉన్నటువంటి 49 మున్సిపాలిటీల్లో మున్సిపల్ కౌన్సిల్స్లో 35 గెలుచుకుంది. కాంగ్రెస్కు 8, ఆమ్ ఆద్మీ పార్టీకి 1 వచ్చింది. ఇండిపెండెంట్లు ఒక 5 స్థానాలని గెలుచుకున్నారు. అదేవిధంగా 114 నగర పంచాయతీలను తీసుకున్నట్లయితే వాటిలో 81 బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 22 మాత్రమే గెలిచింది. బహుజన్ సమాజ్ పార్టీ 1, ఇండిపెండెంట్లు 10 గెలిచారు. ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చేరువగా వస్తారు. ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయాలు. అన్ని చోట్ల స్థానిక ఎన్నికల్లో జరుగుతుంది, అది బీజేపీ వైపు వస్తారు. కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, మున్సిపల్ కౌన్సిల్స్ కానీ, అదేవిధంగా అర్బన్ పంచాయత్, నగర పంచాయత్ కానీ, వీటిలో తన పూర్తి ఆధిక్యతను పార్టీ కనబరిచింది. కాంగ్రెస్ పార్టీ చాలా దీనిలో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది, చాలా ఉధృతంగా పనిచేసింది. మాజీ ముఖ్యమంత్రి భూపేన్ బఘేల్, ఆయనకు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో అది చాలా క్రియాశీలకంగా పనిచేసింది. కానీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీ ఘన విజయం దానికి పార్టీకి కట్టబెట్టారు. ఈ రకంగా చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో కొత్తగా వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు మీద దీన్ని ఒక రకంగా ఒక థర్మామీటర్ పెట్టి ప్రజలు ఏం భావిస్తున్నారో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఏం భావిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఆ రకంగా చూసినట్టయితే ముందు అసెంబ్లీ, ఆ తరువాత లోక్సభ ఎన్నికలు, ఆ తరువాత పట్టణాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలలో బీజేపీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బీజేపీ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నది. అట్టడుగు స్థాయిలో చిట్ట చివరి ఓటరు వరకు వెళ్ళి ఆ ఓటరుకు పార్టీ యొక్క విధానాల గురించి, చేసిన పనులు, చేయబోయే పనుల గురించి తెలియజేసింది. అటల్ సంకల్ప పత్రాల పేరిట ప్రతి మున్సిపల్ కార్పొరేషన్కి తనదైనటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అక్కడి స్థానిక సంస్థలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి సవాళ్లను, వాటికి తాము ఎటువంటి పరిష్కారాలు సూచిస్తామో తెలియజేసేటటువంటి సంకల్ప పత్రాలని వితరణ చేయటం జరిగింది. వీటి ఆధారంగా పార్టీ ఘన విజయం సాధించింది. ఒక రకంగా కాంగ్రెస్కి ఈ ఫలితాలు నిరాశను మిగిల్చాయి. పార్టీ నాయకులు కూడాను
తాము ఎంత ప్రయత్నం చేసినా ఓటర్లు తమ వైపు వచ్చినట్టుగా కనపడటం లేదు. ఓటర్లను కన్విన్స్ చేయడానికి మేము ఇంకా కష్టపడి పని చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఛత్తీస్గఢ్ కేవలము 2 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. మిగతా పార్టీలు అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడాను ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ గుజరాత్, ఈ రాష్ట్రాలలో నేరుగా ముఖాముఖిగా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని ఓడించటం అనేది బీజేపీకి చాలా ఊపునిచ్చేటటువంటి విషయము. 2027లో గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల్లో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ 4 రాష్ట్రాలలో పార్టీ ఇప్పటి నుంచే పనిని ప్రారంభించి ఈ ఎన్నికల్ని గెలుచుకునేందుకు వ్యూహరచనను, అసెంబ్లీ ఎన్నికల్ని గెలుచుకునేందుకు వ్యూహరచనను ప్రారంభించింది. దానికి ఒక మెట్టుగా ఈ స్థానిక సంస్థల్ని పార్టీ ఉపయోగించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.